హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్. నా పేరు దివ్య. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ హ్యాపీ ఈవినింగ్ అందరికీ. ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ ఈవినింగ్ టు నైట్ వరకు నేనేం చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ గ్యాస్ మీద పాలు పడ్డాయి అన్నమాట, సో అందుకని క్లీన్ చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా వంట చేసినప్పుడు కొంచెం ఆయిల్ అదన్నీ పడుతూ ఉంటాయి కదా, రోజు క్లీన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే బ్లాక్ గ్లాస్ టాప్ కాబట్టి మనం రోజు క్లీన్ చేసుకుంటేనే కొంచెం ఫ్రెష్గా నీట్గా మనకి వంట చేయడానికి ఏమైనా చూడ్డానికి కానీ బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట మైండ్. గ్యాస్ అనేది క్లీన్గా ఉంటే ఇంకా గ్యాస్ క్లీన్ చేసేసి నేనేం వండుతాను, నేనేమి పని చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది వెళ్తుందన్నమాట. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నా వాయిస్ ఎలా ఉందో అంతా కొంచెం చెప్పండి. ఇంకా గ్యాస్ క్లీన్ చేసినాక అవి స్టాండ్ పెట్టేసేసి 4 బర్నర్స్ కాబట్టి కొంచెం టైం తీసుకునేది. మనం ఇంకా నీట్గా చేసినాక కొంచెం టైం పట్టిద్ది. ఇంకా దేనికి దానికి ఫిట్ చేసి 3 ఉన్నాయి, ఇంకోటి పాలు పడ్డాయని చెప్పాను కదా, సో అది వాష్ చేయడానికి వేసాను. ఇంకా తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమేయాలి. గ్యాస్ క్లీన్ చేసి గిన్నెలు తోమేస్తే ఆ 2 పనులు అయిపోతే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్రెష్గా ఉండిద్ది అన్నమాట మైండ్ మనకి. అయ్యో ఆ పని ఉంది, ఈ పని ఉంది అని అనుకున్నా మంచిగా ఉండిద్ది అన్నమాట. అక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ కనిపిస్తుంది కదా, అది మేము ఆన్లైన్లో తీసుకున్నాము ఫ్లిప్కార్ట్లో. అరౌండ్ 7,000 పడింది. బాగానే ఉన్నాయి వాటర్. మేము అనుకున్నాం ఫస్ట్ ప్యూరిఫైర్ వాటర్ కొంచెం సవ్వగా ఉంటాయి, టేస్ట్ ఏదో మట్టి స్మెల్ వస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఉండేము. ఇంతకుముందు మేము వేరే చోట ఉన్నప్పుడు అప్పుడు చూసాం అన్నమాట, ఆ టేస్ట్ నచ్చలేదు మాకు. అందుకని మేము ఆలోచించాం తీసుకోవడానికి. ఇంకా బబుల్స్ వాటరే, మిల్లన్ వాటరే వాడతాము. ఇంకా చూద్దాం, ట్రై చేద్దాము ఎట్లానో ఒకసారి అని ప్యూరిటీ తీసుకున్నాము కంపెనీ. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం సేమ్ మిల్లన్ వాటర్ లాగే ఉంటాయి. మంచిగా అనిపించింది టేస్ట్. కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. ప్యూరిఫైయర్ కొనుక్కోవాలంటే ప్యూరిటీ కొనుక్కోండి, మంచిగా ఉంటుంది. మంచి టేస్ట్గా ఉంటాయి వాటర్ ఫస్ట్, చాలా బాగుంటాయి. నాకైతే మంచిగా అలవాటు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ గిన్నెలు తోమేసేసి ఇంకా నెక్స్ట్ వంట చేయాలి. చికెన్ చేద్దాం అనుకొని తెచ్చాను. మా బాబు 2 డేస్ నుంచి చికెన్ అంటున్నాడు, సో అందుకని చికెన్ తెచ్చాను. ఫాస్ట్గా గిన్నెలు తోమేస్తే ఒక పని అయిపోతుంది. ఈరోజు చాలా పని ఉంది. గిన్నెలు, ఇంకా దోశ పిండి వేయాలి, చాలా పని ఉంది. ఇంకా వంట చేయాలి. మనము ఎంత తొందరగా ఈవినింగ్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా అయిపోతుంది అన్నమాట వర్క్. నాకైతే అంతే అండి. మా బాబు ట్యూషన్కి వెళ్ళొచ్చాడు, ట్యూషన్కి వెళ్తాడు మా బాబు. ఫాస్ట్గా గిన్నెలు తోమేసి ఇంకా ప్రీవియస్ మన వీడియోస్ చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా చికెన్ కూడా ఒకేసారి వాష్ చేద్దామని ఇంకా చికెన్ కూడా వాష్ చేస్తున్నాను.
పనిలో పని అయిపోయిద్దానని వెంటనే చికెన్ కూడా వాష్ చేస్తున్నాను. ఇంకా చికెన్లో బ్లడ్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాను. ఏంటి అన్నిసార్లు క్లీన్ చేశారని అనుకోబాకండి, నేనైతే అంతే చేస్తాను. అది బ్లడ్ అంతా పోయి చాలా క్లీన్గా వచ్చే వరకు చేస్తూనే ఉంటాను. అలా చేస్తే టేస్ట్ ఉండదేమో అనుకుంటారు, కానీ బాగానే ఉంటుంది. మనం వండే విధానంలో ఉంటుందండి ఏదైనా. ఇంకా అలా చేస్తేనే నాకు మంచిగా ఓకే చికెన్ అనేది ఫ్రెష్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే చాలా టైమ్స్ వాష్ చేస్తాను. ఇంకా మా హోమ్ టూర్ కానీ మా కిచెన్ టూర్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను ట్రై చేస్తాను. ఫలానా అని చెప్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి, ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడ చికెన్లోకి వచ్చేసి టమోటాలు చిన్నవి రెండు ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ చాకే అలవాటు అయిపోయిందండి. ఆ రోజుల్లో అయితే కత్తిపేటలు ఉంటుంది, అవి అసలు ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు. ఈ నైఫ్తోనే ఇంకా పట్టేసుకొని గబా కట్ చేసేస్తున్నారు. ఇదే ఫాస్ట్గా అయిపోయిద్దని అనిపిస్తూ ఉంటుంది క్లీనింగ్ కూడా. ఇంకా ఆనియన్స్ కట్ చేసి 2 చిన్నవి టమోటాలు అయితే సరిపోతుంది. అది 1/2 కిలో చికెన్. సింపుల్గా ఎవరైనా చికెన్ కర్రీ కావాలంటే ఇలా ట్రై చేయండి, బాగుండిద్ది టేస్ట్. నేనైతే చేసాము, తిన్నాం కూడా, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మా వారు కూడా బాగుంది, నేను ఎప్పుడు ఏ వంట చేసినా మా వారు బాగుందనే చెప్తారులే. నాకు పెళ్ళైన కొత్తలో వంటలు రావు, నేను ఇంకా నేర్చుకున్నాను. ఆ లాక్డౌన్ వల్ల నాకు వంటలు వచ్చాయి, మా అత్తయ్య దగ్గర ఉండి నేర్చుకున్నాను. ఇక్కడ మా అత్తయ్య ఆంధ్ర నుంచి కారం పంపించారు, అదే చూపిస్తున్నాను. ఇంకా దాంట్లో అవేంటి ఆవాలు, జీలకర్ర అవేంటియో కలుపుకోవాలంట. సో అందుకని ఇంకా చూపిస్తున్నాను, అవి కలపాలి. ఆంధ్ర నుంచే అత్తయ్య గారే పంపిస్తారు. కారం ఏమైనా కావాలంటే అక్కడ నుంచే తెచ్చుకుంటాను నేను. ఇక్కడ కర్రీకి ఆయిల్ వేసి సరిపడంత ఆనియన్స్, ఇంకా బాగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసినాక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను. నేను నా స్టైల్లో ఇలానే చేస్తాను చికెన్ కర్రీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫ్రై అయినాక ఇంకా పక్కన రైస్ కూడా పెట్టాను. ఇంకా 2 టమాటాలు కట్ చేసాను కదా, అవి కూడా వేసాను. ఇంకా మగ్గిని చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. చికెన్ వేసేసి ఇంకా ఉప్పు, పసుపు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి కదా, ఆ పసుపు ఆ ఉప్పు ఆ ముక్కలకి పట్టిద్ది అన్నమాట. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఎంత సింపుల్గా అంటే తొందరగా అయిపోవాలి, సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. నేను ఏ కర్రీస్ అయినా అలానే ఉంచుకుంటాను. వచ్చేసి అయిపోయింది, మగ్గిని వాటర్ అన్నీ బయటకు వచ్చేసింది. ఇంకా కొంచెం కారం మా అత్తయ్య పంపించింది వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తాను కాబట్టి కొంచెం అవి దినుసులు కలుపుకపోయినా ఏం కాదు, బాగానే ఉంటుంది. అందుకే
ఎలా ఉండిద్దా అని ట్రై చేయడానికి వేసాను. ఇంకా కొంచెం వాటర్ వేసి ఇదంతా అటు సిమ్ కాదు, ఇటు హై కాదు, మీడియంలో ఉంచుకుంటే ఇంకా చికెన్ మాడకుండా అలా ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ వేసినాక ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ అయినాక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చికెన్ చూడటానికైతే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. మీకు చూడటానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయిల్ అవుతుంది. కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసాను, ఆ క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ బయటకు వచ్చినాక ఉంచుకుంటే సరిపోతుంది. సింపుల్గా అయిపోయింది, చూసారా? చాలా సింపుల్. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పీస్ కూడా చాలా మెత్తగా వచ్చింది. బాగుంది చికెన్ కర్రీ. ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి దోసపిండి వేద్దామని మార్నింగ్ నానబెట్టాను, అవి మిక్సీకి వేయాలి. నేను మిక్సీ వచ్చేసి బటర్ఫ్లై వాడతాను, అది తర్వాత ఏ మోడలో తెలీదు. బటర్ఫ్లై అయితే వాడతాను. రీసెంట్గా తీసుకున్నాను ఇది కూడా, అంటే 1 ఇయర్ అవుతుందిలే, కానీ బాగుండిద్ది, బాగా వర్క్ చేస్తుంది ఇప్పటికి కూడా. ఇంకా దోసపిండి రేపు టిఫిన్కి మా లక్కీకి దోశలు అంటే చాలా ఇష్టం. అందరికీ ఇష్టమే, కానీ మా లక్కీకి చిన్న చిన్న దోశలు వేస్తే ఇంకా ఇష్టం, అందుకని ఇంకా దోసపిండి వేసేసాను. ఇంకా కిచెన్ వంట అదంతా అయిపోయింది కదా, క్లీన్ అయిపోయింది. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చిన్నగా అలా ఒక క్లిప్ తీసాను. ఇంకా బెడ్, మా బాబు చెకోడీలు తిని బెడ్ నిండా వేసేసాడు, సో అది కూడా క్లీన్ చేస్తున్నాను. బెడ్ క్లీన్ చేసేసి ఒకేసారి బెడ్షీట్ కూడా మారుస్తున్నాను. ఇంకా బెడ్షీట్ వేసినాక ఫైనల్ లుక్ ఇది. ఇక్కడ వచ్చేసి హాల్లో సోఫా కూడా క్లీన్ చేశాను. మా బాబు అదిగోండి చెప్తున్నా కూడా వినకుండా అలా చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.